గారిని ఈరోజు కలిసి మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ విషయంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న అన్యాయాన్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకొని పోవడమే కాకుండా రాష్ట్ర ప్రజల ఆకాంక్షను కూడా గవర్నర్ గారికి అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. ఈరోజు నిజంగా ఒక చారిత్రాత్మక ఘట్టం. 1,04,11,136 సంతకాలు. ఐ రిపీట్ దట్ లైన్ అగైన్. 1,04,11,136 సంతకాలు. బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి ఉద్యమం జరిగిండేమో. అక్టోబర్ 10వ తారీఖున మొదలు పెడితే అక్టోబర్ 7వ తారీఖున మొదలు పెడితే అక్టోబర్ 7న ప్రజా ఉద్యమ కార్యాచరణకు ప్రకటన చేస్తే అక్టోబర్ 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీను నేను సందర్శించిన. ఆ తర్వాత అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 10 దాకా ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి వార్డులోనూ రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకు మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ వల్ల జరిగే నష్టాల మీద ప్రజలకు అవగాహన పెరిగేలా, అవగాహన వచ్చేలా ఒకవైపున ఎడ్యుకేట్ చేస్తూ మరోవైపున వాళ్లను కూడా ఉద్యమంలో భాగస్వాములను చేస్తూ వాళ్ళ సంతకాలను ద్వారా వాళ్ళ అభిప్రాయం, వాళ్ళు నిరసనను తెలియజేసే కార్యక్రమం మొదలైంది. అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 10 దాకా ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి వార్డులోనూ ఈ రచ్చబండ కార్యక్రమం ద్వారా సంతకాల సేకరణ జరిగింది. నవంబర్ 12వ తారీఖున నియోజకవర్గ కేంద్రాలలో నిర్వహించిన భారీ ర్యాలీలు, తద్వారా నియోజకవర్గ స్థాయిలో ఇంకా ప్రజలను దీనిలో భాగంగా చైతన్యవంతులను చేస్తూ అడుగులు ముందుకు పడ్డాం. తర్వాత డిసెంబర్ నెల మళ్లీ 10వ తారీఖున మళ్లీ 175 నియోజకవర్గాల్లోనూ భారీగా ర్యాలీలతో సేకరించిన సంతకాలన్నింటినీ కూడా జిల్లా కేంద్రాలకు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. తర్వాత 15వ తారీఖున జిల్లా కేంద్రాలలో మళ్లీ భారీ ర్యాలీలతో సేకరించిన సంతకాలను మళ్లీ జిల్లా కేంద్రాల నుంచి ఇక్కడికి పంపించడం జరిగింది. ఈరోజు మళ్లీ ఇక్కడి నుంచి గవర్నర్ గారి దగ్గరికి ఈ సంతకాలన్నీ కూడా తీసుకొచ్చి ప్రజల మనోభావాలను, ప్రజల నిరసనను ఆధారాలతో సహా గవర్నర్ గారికి చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు నేను మీ అందరి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. అసలు ఒక మెడికల్ కాలేజ్ అన్నది అందరం కూడా రాష్ట్ర ప్రజలుగా ఉన్న ప్రతి ఒక్కళ్ళం కూడా అందరం కూడా ఆలోచన చేయాలి. మనం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ తరాలను మనం తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్ తరాలకు దాని మీద ఇంపాక్ట్ పడుతుంది. మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా, లీడర్లుగా మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్న పరిస్థితి. అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వము, మన రాష్ట్రమే కాదు దేశంలో ఎక్కడైనా తీసుకోండి, ఒక రాష్ట్ర ప్రభుత్వం అన్నది స్కూల్ ఎందుకు నడుపుతుంది? ఎప్పుడైనా మీకు ఆలోచన తట్టిందా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా. రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో అన్ని చోట్ల కూడా ఎందుకు స్కూళ్లు నడుపుతాయి? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు హాస్పిటల్ నడుపుతాయి? ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతాయి? ఎందుకు పోలీసులు రాష్ట్ర ప్రభుత్వమే ఎందుకు నడుపుతుంది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? కారణం ఏమిటనంటే రాష్ట్ర ప్రభుత్వమే స్కూళ్ళు నడపకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే హాస్పిటళ్లు నడపకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే ఆర్టీసీ బస్సులు నడపకపోతే పేద మధ్యతరగతి వాళ్ళు ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కు లోనై వాళ్ళు అఫోర్డ్ చేయలేని పరిస్థితిలోకి ఈ బేసిక్ నెసెసిటీస్ అన్నీ వెళ్ళిపోతాయి. అందుకనే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా తమ వంతు బాధ్యతగా తీసుకొని ఇవన్నీ నడుపుతారు.
స్కూళ్ళు కానీ, హాస్పిటళ్ళు కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఉన్న ఆర్టీసీ బస్సులు కానీ, లా అండ్ ఆర్డర్ను పరిరక్షించే పోలీస్ వ్యవస్థ కానీ అన్నీ ప్రైవేటైజేషన్ చేసుకుంటూ పోతా ఉన్నాము అని అంటే అసలు ఇంకా ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కు చెక్ అనేది ఎక్కడా ఉండదు. పేదవాడికి, మధ్యతరగతి ప్రజలకు సేవలు అనేటివి ఎక్కడ అందుబాటులో ఉండవు. అందరూ కూడా ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కు లోనై సేవలు పొందాలి అని అంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి లేకపోతాయి. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతాను, ఒక కార్పొరేట్ హాస్పిటల్కి ఎప్పుడైనా కూడా మీరు ఒకసారి వెళ్ళి రేట్లు ఎంత ఉన్నాయని ఒకసారి చూసారా? ఒక ఇన్పేషెంట్ కింద నువ్వు చేరాలి అని అంటే జనరల్ వార్డులో చేరాలన్నా 5,000 రూపాయలు మినిమం, ఎంత చెత్త హాస్పిటల్ అయినా కానీ 5,000 రూపాయలు మినిమం ఛార్జ్ చేస్తుంది. అదే నీకు సపరేట్ రూమ్ అనుకో, అదే నీకు కొంచెము ఒక ఫ్యానో గీనో ఉన్న సపరేట్ రూమ్ ఏదైనా ఒక ఫెసిలిటీ కొంచెం కొద్దో గొప్ప ఒక ఫెసిలిటీ ఉన్న రూమ్ ఏదైనా రూమ్ కావాలంటే అది 10,000 రూపాయలు మినిమం ఆ రూమ్. అదే ఐసీయూ లేకపోయినామంటూ ఐసీయూలో ఛార్జీలు ఎంత తెలుసా? 30,000 నుంచి 50,000 రూపాయలు రోజుకు. ఇది మినిమం. గవర్నమెంట్ మనం 17 మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఒక విజన్తో తీసుకురావడం జరిగింది. ప్రతి పార్లమెంటును ఒక జిల్లా చేసాం. ఆ జిల్లా చేయడంతో ప్రతి పార్లమెంటును ఒక జిల్లా చేయడంతో ఆ జిల్లా కేంద్రంలో ఈ మెడికల్ కాలేజ్ తీసుకురావడంతో అక్కడ మెడికల్ కాలేజ్తో పాటు టీచింగ్ హాస్పిటల్ కూడా అందుబాటులోకి వస్తుంది. టీచింగ్ హాస్పిటల్ అంటే అది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మల్టీ స్పెషాలిటీ సర్వీసెస్, సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఆ టీచింగ్ ఫెసిలిటీస్ వల్ల, మెడికల్ కాలేజీలో ఉన్న టీచింగ్ ఫెసిలిటీస్ వల్ల ఈ టీచింగ్ హాస్పిటల్లో ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. ఎప్పుడైతే ఆ హాస్పిటల్లో, ఎప్పుడైతే ఆ మెడికల్ కాలేజీలో, ఆ మెడికల్ కాలేజ్ ద్వారా ఉండే ఈ టీచింగ్ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్సు, మెడికోసు, నర్సింగ్ స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా అక్కడ అందుబాటులోకి వస్తారు. పేదవాడికి ఎవరికైనా కూడా, పేద మధ్యతరగతి వారికి ఎవరికైనా కూడా ఉచితంగా ఈ సూపర్ స్పెషాలిటీ సేవలు, ఈ మల్టీ స్పెషాలిటీ సేవలు ఈ వైద్య హాస్పిటల్స్ ద్వారా, ఈ టీచింగ్ హాస్పిటల్స్ ద్వారా ఇవన్నీ అందుబాటులోకి ఫ్రీగా వస్తాయి పేదవాడికి. ఒకవైపున ఇది రావడమే కాకుండా దీనివల్ల జరిగే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంది అని అంటే, బిగ్గెస్ట్ మేలు ఏందనంటే, ఈ హాస్పిటల్లో ఎప్పుడైతే ఇలాంటి సేవలన్నీ ఉచితంగా పేదవాడికి, మధ్యతరగతి వారికి అందుబాటులోకి ఎప్పుడైతే వస్తాయో, చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో, 30 కిలోమీటర్ల అవతల ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో, చుట్టుపక్కల ఉన్న మిగిలిన ప్రైవేట్ హాస్పిటల్స్ ఇష్టం వచ్చినట్టు రేట్లు ఛార్జ్ చేయలేవు. ఇష్టం వచ్చినట్టు రేట్లు ఛార్జ్ చేస్తే ఎవరు పోరు. ఎందుకనంటే టీచింగ్ హాస్పిటల్, గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంది కాబట్టి. పేదవాడికి ఆరోగ్య భరోసా ఇచ్చేది ఈ 17 మెడికల్ కాలేజీలు, తద్వారా వచ్చే 17 మెడికల్ టీచింగ్ హాస్పిటల్స్. ఇది ఒకటే కాకుండా అందులో అవైలబుల్గా ఉండే అవైలబిలిటీలోకి వచ్చే సీట్లు, ఈ సీట్లన్నీ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్లన్నీ కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీల కన్నా తక్కువ రేటుకే ఈ సీట్లు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల బాగుపడేది మన పిల్లలు, దీనివల్ల బాగుపడేది మన తల్లిదండ్రులు, మన పిల్లల తల్లిదండ్రులు. ప్రైవేట్ కాలేజీలకు ఎప్పుడైతే ఇస్తామో సీట్ల మీద రేట్లు విపరీతంగానే ఉంటాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎప్పుడైతే వస్తాయో ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్స్ కూడా ప్రైవేట్ అయిపోతాయి. ఇంక అందరూ ప్రైవేట్ అయినప్పుడు ఇంకా కాంపిటీషన్ ఎక్కడుంది? అంతా ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషనే. మేము ఇంత ఛార్జ్ చేస్తాము, 4 లక్షలు, నువ్వు 5 లక్షలు ఛార్జ్ చేసి సరిపోతుంది, అందరం కలిసి పంచుకుందామనే లెవెల్లోకి అందరూ తయారవుతారు. ఇది జరగబోయేది. దీన్ని చెక్కు పెట్టడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట చేపట్టింది. చంద్రబాబు నాయుడు స్కాముల విషయంలో 4 అడుగులు ఎక్కువ వేసేస్తూ ఉన్నాడు. స్కాములు చేయని ఏరియాస్లో కూడా స్కాములు చేస్తూ ఉన్నాడు, చేయకూడని ఏరియాస్లో కూడా. ప్రైవేట్ మెడికల్ కాలేజీని, గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్కి ఇస్తాడు. ప్రైవేట్కి ఇవ్వడమే ఒక స్కామ్ అయితే, భూమి గవర్నమెంట్ది,
మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ది, దాంట్లో పనిచేసే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు, జీతాలు ఇచ్చేది గవర్నమెంటే, కానీ కాలేజీలు మాత్రం ప్రైవేట్ వాళ్ళంట. ఒక్కొక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జీతాలు ఎంతో తెలుసా? ఒక 550 బెడ్ 600 బెడ్ హాస్పిటల్ నడపాలి అని అంటే మెడికల్ కాలేజీలో జీతాలు అయ్యేది, మీరు ఏఐలోకి వెళ్ళి గూగుల్ సెర్చ్ నొక్కండి, ఆ జెమినైని అడిగినా, ఏఐలో పర్ప్లెక్సిటీని అడిగినా, చాట్ జీపీటీని అడిగినా కానీ చెప్తుంది. మా వాళ్ళని చెక్ చేయమని చెప్పిన, చెక్ చేయమంటే 5 నుంచి 6 కోట్ల రూపాయలు మినిమం అవుతుంది నెలకు అని, అంటే 60 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఒక్కొక్క మెడికల్ కాలేజ్ మీద జీతాల మీద అయ్యే ఖర్చు. అంటే 2 ఏళ్ళకి కలిపితే 120 కోట్లు, అంటే 120 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఇస్తున్నాడు. ప్రైవేట్ వాళ్ళకు కాలేజీలు, గవర్నమెంట్ ల్యాండు, గవర్నమెంట్ కన్స్ట్రక్షను, గవర్నమెంట్ హాస్పిటళ్ళు, గవర్నమెంట్ స్టాఫ్తో వాళ్ళకి ఇవ్వడమే కాకుండా ఒక్కొక్కరికి మేలు చేస్తూ గవర్నమెంటే జీతాలు కూడా వాళ్ళకి ఇస్తూ 2 ఏళ్ల పాటు గవర్నమెంట్ జీతాలు ఇస్తుందంట. అంటే సంవత్సరానికి 60 కోట్లు ఎదురిస్తున్నారు. 10 మెడికల్ కాలేజీలు ఇంటూ 120 కోట్లు అంటే 1200 కోట్లు మినిమం ఎదురిస్తున్నారు. అసలు ఇలాంటి స్కాములు దేశ చరిత్రలో ఎక్కడా ఉండవు. ల్యాండ్, ఇప్పుడు మెడికల్ కాలేజీల దగ్గర ల్యాండ్ ఒక్కొక్క మెడికల్ కాలేజీలు మా హయాంలో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి 8,000 కోట్ల రూపాయల బడ్జెట్తో ప్రతి చోట 50 ఎకరాలు పైచిలుకు ల్యాండ్ ఉండేట్టుగా భూములన్నీ కూడా కొనుగోలు చేసి సేకరించి అక్కడ మెడికల్ కాలేజీలు కట్టాం. పర్మిషన్లన్నీ తీసుకొచ్చాం. నాబార్డ్తో టైఅప్తో పాటు ఇతర బ్యాంకులతో టైఅప్ చేయించినాం. కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా టైఅప్ చేశాం. 8,000 కోట్లకు గాను 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 7 కాలేజీలు పూర్తి చేసినాం. 17 మెడికల్ కాలేజీల్లో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మా ప్రభుత్వ హయాంలో 7 మెడికల్ కాలేజీలు పూర్తి కూడా చేశాం. ఆ పూర్తి చేసిన మెడికల్ కాలేజీ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి. దాని ద్వారా 800 మెడికల్ సీట్లు కూడా ఇప్పుడు మన పిల్లలకు అందుబాటులోకి వచ్చినాయి గవర్నమెంట్ రంగంలో కొత్తవి. మిగిలిన 10 కాలేజీలు పూర్తి చేయడానికి వివిధ దశల్లో ఉన్నాయి. అవి పూర్తి చేయడానికి సంవత్సరానికి 1000 కోట్లు కావాలా, 5 ఏళ్లకు 5,000 కోట్లు. రాష్ట్ర బడ్జెట్ 2.5 లక్ష కోట్లు పైచిలికి. 2.5 లక్ష కోట్లు పైచిలకు రాష్ట్ర బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పెట్టలేరా అని అడుగుతా ఉన్నా. పోనీ పెట్టద్దండి, పెట్టాకండి, వదిలేయండి. మేము వచ్చినాక మేము చూసుకుంటాం కదా, మేము వచ్చినాక మేము కడతాం కదా నీ చేత కాకపోతే. అంతేగాని ఈ మాదిరిగా నువ్వు స్కాములు చేసి అమ్మడం ఏంటి? ఇది చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా తగిలేట్టుగా గవర్నర్ గారికి దృష్టికి కూడా తీసుకొని పోయేట్టుగా చెప్పినాం. మీకు చేయడం ఇష్టం లేకపోతే, మీకు డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేకపోతే వదిలేయండి. మేము వచ్చిన తర్వాత మేము ఖర్చు చేస్తాం, మేము పూర్తి చేస్తాం. మా క్రెడిట్ వస్తుందేమో అని చెప్పి నువ్వు ఆత్రపడి క్రెడిట్ రాకూడదు అని చెప్పి పేదలకు నష్టం చేస్తూ ఒకవైపున కాలేజీలన్నీ కూడా కట్టకుండా వదిలేసి రెండో వైపున కాలేజీలన్నీ స్కాములు చేస్తూ అమ్మేస్తూ ఉండవు. రేపు పొద్దున ఈ కాలేజీలు, ఈ 17 మెడికల్ కాలేజీలు భవిష్యత్ కాలంలో ఈ 17 మెడికల్ కాలేజీలే 1,00,000 కోట్లు పైసలు కాస్ట్ అవుతుంది. కొన్ని కోట్ల మందికి ఉచిత వైద్యం ఇస్తూ, వెలకట్టలేని సేవలు అందిస్తూ కొన్ని కోట్ల జీవితాలలో ఇవి వెలుగులు నింపుతాయి ఈ మెడికల్ కాలేజీలు. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఈ పోరాటం ఇంతటితో ఆగదు. గవర్నర్ గారికి సంతకాలు చూపించడం జరిగింది. ఈ సంతకాలు చూపించిన ఈ కార్యక్రమం ఇంతటితో ఆగిపోదు. ఇక్కడ నుంచి ఈ సంతకాలు కోర్టు గడప దాకా వెళ్తాయి. కోర్టులో రేపు అఫిడవిట్ కూడా ఫైల్ అవుతుంది. కోర్టు సంతకాలు అందుబాటులో ఉన్నాయి. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఆ సంతకాలన్నీ కూడా మీ కోర్టు ముందుకు వచ్చి పెరేడ్ అవుతాయి అని కూడా చెబుతూ, కోర్టులో కూడా ఈ కోర్టు సంతకాలు మీద కోర్టు ద్వారాలు కూడా రేపు
రేపు నాక్ చేస్తాం. చేసిన తర్వాత ప్రతి ప్రయత్నము జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయంలో అడ్డుకునేదానికి. మిమ్మల్ని మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుకునేది ఏమిటంటే, ఇంత చేసినా చంద్రబాబు నాయుడు గారి చర్మం మందం కాబట్టి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మారకపోవచ్చు. కాబట్టి మీరంతా కూడా ఇంకా కలిసి రావాలి. ఈ జరుగుతూ ఉన్న ఈ అన్యాయాలను మనం అంతా కలిసికట్టుగా అడ్డుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఇది అడ్డుకోకపోతే రేపొద్దున మీ పిల్లల జీవితాలకు, రేపొద్దున మీ పిల్లల ఆరోగ్యానికి ఏదైనా సంబంధించి ఏదన్నా వైద్యం చేయించాల్సి వస్తే ఉచితంగా చేసే పరిస్థితి పోయి 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఒక్కొక్కడు కట్టుకోవాల్సిన పరిస్థితి లేకపోతారు. కాబట్టి ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా దీన్ని తీసుకుని అడ్డుకునే కార్యక్రమం ఖచ్చితంగా చేయాలి. గవర్నర్ గారికి అయినా కూడా మనసున్న మానవత్వం ఉన్న ఏ మనిషికైనా కూడా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉండేది తప్పు అని చెప్పి ఎవరికైనా తెలుస్తుంది, ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకనంటే ఇది తప్పు కాబట్టి. పేదవాళ్లకు అదే గవర్నర్ గారి ఇంట్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళందరికీ రేపు పొద్దున హాస్పిటల్కి పోవాల్సి వస్తే ఆ మెడికల్ కాలేజ్ కన్నా అందుబాటులో కన్నా ఉంటే ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తారు. ఆ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ అయినాయని అనుకో, ఒక్కొక్క లక్షల రూపాయలు, లక్షలు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు కట్టాలా. ఎవరికైనా కూడా బాధ అనేది తలెక్కుకుండా ఎట్లుంటుంది. గవర్నర్ గారికి ఇంకా మనసు ఎక్కువ, పెద్ద మనసు. బట్ ఆయనకు అందరికన్నా ఇంకా ఎక్కువ బాధ కలుగుతుంది, బాధ కలిగింది. దానివల్ల ఇంకా ఫర్దర్గా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తున్నాం. కానీ ప్రతి ద్వారము మేము తడతాము. కోర్టు గడప కూడా ఎక్కే కార్యక్రమం చేస్తాము. కోర్టుల ద్వారాను వీళ్ళు అడుగులు ముందుకు వేసినప్పుడల్లా ప్రజల ఉద్యమ బాట ద్వారాను దీన్ని అడ్డుకునే కార్యక్రమం చివరిదాకా కూడా చేస్తాము, ఖచ్చితంగా చేస్తాము. దిస్ ఈస్ అ స్కామ్. గవర్నమెంట్ ల్యాండు, గవర్నమెంట్ బిల్డింగులు, గవర్నమెంట్ స్టాఫు, గవర్నమెంట్ ఎక్విప్మెంటు, గవర్నమెంట్ జీతాలు, ప్రైవేట్ వానికి పేరు, మళ్ళీ మోసం చేసేందుకు డైవర్షన్ చేసేదానికి ఈయనకేమంటాడు, గవర్నమెంట్ పేరు మాత్రమే పెడతామని అంటాడు. రేపు పొద్దున హెరిటేజ్ కంపెనీకి గవర్నమెంట్ పేరు పెట్టి కింద చిన్న హెరిటేజ్ అని పెడితే హెరిటేజ్ గవర్నమెంట్ అది అయిపోతుందా? అందరూ ఆలోచన చేయాలి. మోసం చేయడానికన్నా హద్దు పొద్దు ఉండాలి కదండి. ఏదైనా కానీ మరీ చెవిలో పూలు పెట్టేదానికి అసలు ఎట్ట కనపడుతున్నామండి ఎవరికైనా కానీ ప్రజలంటే. మరి ఇంత దారుణంగా చెవిలో పూలు పెడితే ఎట్ట? సూపర్ 6 ఒక మోసం, సూపర్ 7 ఒక మోసం. ఇంతకుముందు ఎన్నికలప్పుడు జగన్ ఇచ్చేటివన్నీ కాక అడిషనల్గా సూపర్ 6 చేస్తాను, సూపర్ 7 చేస్తానని. ఈరోజు పలావు పోయింది, పెడతానన్న బిర్యానీ పోయింది. ప్రజలు పూర్తిగా రోడ్డున పడిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. అభికథ దేవుడు ఎరుగు. చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. ఈ డిసెంబర్ వస్తే 8 క్వార్టర్లు. విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు. పిల్లలు చదువులు మానేస్తూ ఉన్నారు. జీఈఆర్ రేషియోస్ తగ్గినాయి. ఆరోగ్యశ్రీ లేదు. నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవడంతో వాళ్ళు బోర్డులు తిప్పేసినారు. మరోవైపు గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఇది, అది కూడా ప్రైవేట్కి ఇచ్చేస్తున్నాడు. చంద్రబాబు గారు ఒక మాట అన్నారు సార్, 500 కోట్లతో రిషికొండ ప్యాలెస్ కట్టారు, దాంతో 2 మెడికల్ కాలేజ్ కట్టారని చంద్రబాబు గారు ఆరోపణ చేశారు. రిషికొండలో నువ్వు చెప్పి హోటల్ రిసార్ట్ కార్యక్రమం ఏదైతే ఉందో 230 కోట్లు 240 కోట్లు అది ఈ పొద్దు విశాఖపట్నానికి నిజంగా ఆనిముత్యంగా ఉంది. అదే చంద్రబాబు నాయుడు యోగా కోసం, యోగా గుర్తుందా? యోగా అనేది గుర్తుందా? ఒక్కరోజు ప్రోగ్రాం యోగాకు ఖర్చు పెట్టిందంత 330 కోట్లు. 330 కోట్లు. కనీసం నేనన్నా 240 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి విశాఖపట్నానికి తలమానికంగా ఉంది ఆ బిల్డింగ్. ఈ పొద్దు కూడా పోయినాను అనుకో, ఆ బిల్డింగ్లోకి ఎవరైనా పోయి చూస్తే విశాఖపట్నం అంతా పోయిన టూరిస్ట్ ప్లేస్ కింద అది కనపడుతుంది. అటు పెద్ద పెద్ద వాళ్ళందరూ దాంట్లో వచ్చి నేను ఇప్పుడు గవర్నర్ గారు పోయినారు అనుకో, లేదా మోడీ గారు వచ్చినారు అనుకో, లేకపోతే ఎవడో పుతిన్ వచ్చినాడు అనుకో, లేదా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినాడు అనుకో, ఎక్కడ పెడతారు? బ్రహ్మాండమైన రాజభవనం లాంటి బిల్డింగ్ అది. 230 కోట్లతో కట్టినందుకు మాన్యుమెంట్ అక్కడ తయారైంది. వేరే ఇక్కడ ఒకరోజు యోగా, ఒకరోజు 330 కోట్లు, 330 కోట్లు ఆవిరి. దాన్ని ఏమంటారు? స్కామ్ కాకపోతే అది నా మ్యాట్లకే ఖర్చు.
పోయి ఆ మాటలకు ఎంత ఖర్చు పెట్టాను ఒకసారి మీకు అందరు కూడా ఏఐ ఉంది కదా, ఒకసారి అమెజాన్లో పోయి కొట్టండి ఒకసారి మాట ఖర్చు ఎంత అవుతుంది, వీళ్ళు ఎంత ప్రొక్యూర్ చేసినారని చెప్పి చూస్తే 50% తక్కువ ఉంటే నన్ను అడగండి.